వైఎన్ఆర్ గారి యూట్యూబ్ ఛానల్ని లైసెన్స్ రద్దు చేయమని పీఐబీకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి విన్నవించిన టీడీపీ అండి. చాగంటి కోటేశ్వరరావుని అవమానించినట్లుగా మన వైఎన్ఆర్కి కలాపన వచ్చింది. ఆ కలాపంలో ఆయన తలుచుకున్న వెంటనే నిద్రలేచి చాగంటి కోటేశ్వరరావు గారిని అవమానించిన టీడీపీ అంటూ తప్పుడు కథనాన్ని ప్రచారం చేసిన వైఎన్ఆర్పై కేసు నమోదు చేసిన పోలీసులండి. మన టీటీడీ చైర్మన్ గారు ముందే చెప్తున్నారు, టీడీపీ మీద రాజకీయాలు చేస్తే కేసులు పెట్టి బొక్కలు తోయాల్సి వస్తుందని. ఈ వైఎన్ఆర్ గారు ఏంటంటే వైసీపీని జాకీలు పెట్టి ఎత్తడంలో మన సాయి రెడ్డి తర్వాత వైఎన్ఆర్ గారండి. ఆయన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. కేవలం వైసీపీ పక్షపాతంగానే నడుపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావుకి అవమానం జరిగిందని ఆయన ఎక్కడా చెప్పలేదు. కనీసం ఏ ప్రెస్ మీట్ లో గానీ ఎక్కడ కూడా ఆయన ఆ భావజాలం వ్యక్తం చేయలేదు. కానీ మన వైఎన్ఆర్ గారు టీడీపీని ఏదో విధంగా అప్రతిష్టపాలు చేయాలి కాబట్టి ఈ యొక్క మ్యాటర్ మీడియా ముందుకు తెచ్చారు. ఆ మీడియా ముందుకు తెచ్చే ముందర టీటీడీ విషయమై అన్నిదా వార్తలు ప్రసారం చేస్తే కేసులు ఉంటాయని తెలిసి కూడా చేశాడో తెలియకుండా చేశాడో తెలియదు, కానీ మొత్తానికైతే అతని వీడియో వైరల్ అయింది. దానికి ప్రతిఫలంగానే వైఎన్ఆర్ మీద కేసులు, ఆ యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయమని వినతి పత్రాలు అందుతున్నాయి. మరి ఇతను యూట్యూబ్ డిలీట్ చేస్తారో లేదో గానీ ఇతను మాత్రం టీటీడీ మీద టీడీపీ మీద రెండింటి మీద చేసే అసత్య ప్రచారాల్లో ప్రజలకి అర్థమైతా ఉంది.